అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్కి ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండ్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. దీక్షా దివస్ ను జోరుగా చేసిర్రు బీఆర్ఎస్ ఓలు. అందరు యాద్ చేసుకుర్రు ఉద్యమం రోజులు. కార్ పాటోలు ప్లాన్ వేసిర్రు గురుకుల బాటకు. దెబ్బకు కలెక్టర్లు కదిలిర్రు తిప్పలు తీరుస్తందుకు. అనుమానపడ అసలే ఖర్చు పెట్ట కొత్త పెళ్లి మంత్రాలివి పెళ్లి పిల్ల నోట. ఇవాళ మనమంతా మాది తెలంగాణ అని గర్వంగా చెప్పుకుంటున్నామనంటే దానికి కారణం కేసీఆర్. అవమానించిన భాషల్నే ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీకి హిట్ ఫార్ములా అయ్యిందంటే దానికి కారణం కేసీఆర్. 60 ఏండ్ల కళను సాకారం చేసి తెలంగాణ రూపురేఖలు మార్చిన యోధుడు కేసీఆర్. చరిత్రున్నంత కాలం యాది పెట్టుకునే పేరు కేసీఆర్. నవంబర్ 29 తారీఖు నాడు సారు దీక్షకు దిగిండు కాబట్టి డిసెంబర్ 9 నాడు ఆనాటి కాంగ్రెస్ సర్కార్ దిగొచ్చి తెలంగాణ ప్రకటన చేసింది. అందుకే కేసీఆర్ సారు ఉద్యమ స్ఫూర్తిని యాద్ చేసుకుంటా దీక్ష దివస్ వేడుకలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. 14 ఏండ్ల సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానంలా నవంబర్ 29, 2009 ఉద్యమాన్ని మలుపు తిప్పింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పునాది రాయేసింది. ఉద్యమ నేత కేసీఆర్ నాడు ఆమరణ దీక్షకు దిగింది ఇయాల్నే. ఆయన పంతం బట్టి గాంధీవాన్ని ఎక్కుపెట్టినట్టు స్వరాష్ట్ర ఆశయ సాధన కోసం మర ఫిరంగి లెక్క ధ్వనించిండు. దీక్షతోటి ఢిల్లీలో భూకంపం పుట్టించిండు. స్వరాష్ట్ర సాధనకు అడుగులు వడేటట్టు చేసిండు. ఆ ఉద్యమ కెరటం దీక్షకి ఇయాల 15 ఏండ్లు నిండినాయి. చెరిగిపోని ఉద్యమ పదాన్ని 10 కాలాలు యాదుండేటట్టు దీక్ష దివస్ ను ఘనంగా జరిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 దాకా ఆ 11 రోజులు సిగమూగింది తెలంగాణ. కేసీఆర్ జచ్చులో తెలంగాణ వచ్చులో అని తెగిచ్చి పిడికిలి బిగిచ్చిండు. సారెంట సబ్బండ వర్గాలు తోడు నడిచినాయి. ఉద్యమాన్ని అనగదొక్కాలని సమైక్యాంధ్రులు ఎన్ని కుట్రలు చేసినా పట్టి ఇడవలేసారు. ఉగ్గు తినే పిల్లగారి నుంచి పండు ముసలోళ్ళ దాకా, తొట్టెలున్న పోరగారి నుంచి 90 ఏండ్ల ముసలోళ్ళ దాకా ప్రతొక్కరు జై తెలంగాణ అనే వరకు ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. దాంతోని ఢిల్లీలు దిగొచ్చిర్రు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చేతందుకు ప్రక్రియ మొదలు పెడుతున్నామని చెప్పుకొచ్చిర్రు. అట్లా 54 ఏండ్ల చరిత్రల తొలిసూరి ఢిల్లీ మెడలు ఉంచింది కేసీఆర్ సార్ దీక్షాస్త్రం. అందుకే దీక్షా దివస్ తోటి ఆ రోజునిట్లా యాద్ చేసుకుంటుంది తెలంగాణ సమాజం. ప్రతిపక్షంలా పట్టుబట్టి మాట్లాడే లీడర్లు ఉండగానే గిట్లుంటే ఆయనతో కూడా లేకుంటే ఇంకేం తాగం చేద్దురో ఈ కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటా నెత్తి కొట్టుకోబట్టిరు పబ్లిక్. ఫలానా కాడ తిప్పలు ఉన్నాయంటే చాలు ఎంబడే ఆడ ఆలిపోయి లడాయి చేసే వరకల్లా అప్పుడు వెనకకు దగ్గబట్టింది సర్కారు. ఇప్పుడు గురుకులాల బాట అనే వరకల్లా సర్కార్ ఆఫీసర్లు ఇగో ఈ తీర్ల పనిసనం చూయించబట్టిర్రు. మంచిగా చెప్తే ఇనకుంటే పంచులతోని దంచి అయినా ఇనకుంటే ప్రతిపక్ష పార్టీలు రంగంలోకి దిగి రప్ప ఆడుచుకుంటే తప్ప చలనం లేనట్టే చేస్తురుగా పవర్లున్న పాటోలు. గురుకులాల ముచ్చట్ల కూడా గంతే అవుతుంది. పురుగులన్నం తినుకుంటా పానాలకు పరిశానొచ్చి పిల్లలు కింద మీద అవుతుండే వరకల్లా చూసి కోపానికి వచ్చి ఈ నెల 30 తారీఖుకెళ్లి 7 తారీఖు దాకా రాష్ట్రం అంతటా గురుకుల బాట ప్రోగ్రాం పెడుతున్నామని చెప్పారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ బళ్ళు, కాలేజీలు అన్నిటికాడికి పోయి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ లీడర్లు, లేడీ లీడర్లు అందరు పోతారని చెప్పిర్రు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో 5గురితోని గురుకుల అధ్యయన కమిటీ వేసి వాళ్ళు రాసిచ్చిన రిపోర్టును బట్టి అసెంబ్లీలో అవన్నీ మాట్లాడి లడాయి చేస్తామని చెప్పిర్రు కార్పాటోలు. దీంతోని వామ్మో కథేదో తేడా కొడుతుందిరో అనుకుంటా ఉరుకుల పరుగుల మీద గురుకులాలకు బయలుదేరిరు కలెక్టర్లు. ఏమేం తిప్పలున్నాయి, సౌలతులు ఏం సరిగ్గా లేవు అన్ని అడుచుకొని అవసరమైతే ఆన్నే రాత్రి కూడా వండుకొని మరి బీఆర్ఎస్ వాళ్ళకి దొరకకుండా పర్ఫెక్ట్ గా పని చేయబట్టిరట. ఏ తప్పు దొరికినా మొదటికే ముప్పు వస్తుందని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దబ్బ పనులు చూస్తురట. ఆయన అంటే అన్నారంటారు గాని ప్రతిపక్ష పార్టీలు డైరెక్ట్ గురుకులాల దాంకొచ్చే తిప్పలు తీర్చేటట్టు చేస్తామనే దాకా ఎందుకు ఆలస్యం చేసుడు? ఓ దానికొకటి నిచ్చే ఏదో తాన ఫుడ్ పాయిజన్ లై పిల్లలు జీవిడుస్తున్నా కూడా మారకుంటా మీదికెళ్లి బేకరీలల్లా బయట తిని పానం ఖరాబ్ చేసుకురని మాట్లాడితే ఏమనాలిగా అనుకుంటా గులుగబట్టిర్రు జనాలు కూడా. మరి గురుకుల బాట ఎఫెక్ట్ తోనన్నా పోరగాళ్ల పరిశాన్లు తప్పి యాలకింత పురుగులు లేని బువ్వ తిని నిమ్మలంగుంటే సాల్ తీయుండ్రి. పెండ్లికి ఇద్దరిని ఒకటి చేసేటప్పుడు కొన్ని ప్రమాణాలు చేపిస్తారు తెలిసే కదా. ధర్మేచ, అర్థేచ, మోక్షేచ, నాతిచరామి అని మంత్రాలు చదివిపించుకుంటా పిల్లగాంతోని పుస్తక కట్టిపిస్తారు కదా. ఇగో
ఈ పెండ్లిలో చూడరి పిల్లతోని ఎసోంటి మంత్రాలు చదివిపిచ్చిరో ఇంటే మాత్రం అవాకైతారు పక్క. కాలం మారుతున్న కొద్దీ పెండ్లిళ్ళు కూడా గంతే జోరుగా కొత్త కొత్తగా ఫ్యాషన్ స్టైల్ గా అవుతున్నాయి. ఎన్ని మారినా కొన్ని మంత్రాలు అయితే మారాయి అంటారు కదా, కానీ ఈ పెండ్లిళ్ళ మాత్రం కొత్తగా పెండ్లి పిల్లతోని మంత్రాలు చదివిపిచ్చిర్రు. మళ్ళీ అవి ఏం మంత్రాలో ఈనుర్రి. का पालन करूंगी, अपने विचार एवं आचरण इसी मर्यादा के अनुरूप विकसित करूंगी, पति के प्रति श्रद्धा भाव बनाए रखकर सदैव उनके अनुकूल रहूंगी, छल कपट नहीं करूंगी, सेवा स्वच्छता प्रिय भाषण जैसे अभ्यास बढ़ाती रहूंगी, इस प्रकार सदा सबको प्रसन्नता देने वाली बनकर रहूंगी, ईर्ष्या द्वेष चुगली अनावश्यक वार्तालाप जैसे दोषों से बचकर रहूंगी, कम खर्च में घर का संचालन करूंगी, फैशन एवं फिजूल खर्चियों से बचूंगी, पति के असमर्थ हो जाने पर भी प्रसन्नतापूर्वक सद्गृहस्थ के अनुसार का पालन करूंगी, मतभेद भुलाकर सेवा साधन करते हुए जीवन भर सक्रिय रहूंगी, कभी भी पति का अपमान नहीं करूंगी, प्रतिफल की आशा किए बिना हमेशा अपने कर्तव्यों का पालन करूंगी. అరే అవి హిందీలో ఉన్నాయి కదా, హిందీ రానోళ్లకు ఎట్లా సమజైతే అంటారా? అయితే నేను చెప్తా ఇనుర్రి. నేను దుబారా ఖర్చు పెట్టా, ఆయన మీద ఊకే అనుమానపడా, ఉన్న దాంట్లోనే సంసారం ఎల్లదీస్తా, చూసిన అన్ని కావాలని ఎక్కువ ఖర్చు పెట్టిపియ్యా అనుకుంటా ఓ పేపర్ల రాసిచ్చి పెళ్లి పిల్లతోని పామానం చేపిచ్చిరు. ఇక వినుకుంటా పెళ్లికి వచ్చిన వాళ్ళంతా కిల్ల కిల్ల నవ్వబట్టిరుగా. ఇక ఇంకా కొందరైతే పిల్లతోని ఎట్లా పామానాలు చేపిచ్చిరో పిల్లగాంతోని కూడా అట్లనే నేను తాగి ఇంటికి రాను, దోస్తులతోని ఎక్కువ తిరగబోను, జల్ది ఇంటికి వస్తా, అడ్డగోలు పిచ్చి కథలు వడా అని చదివిపిస్తే బరాబర్ ఉంటది అనుకుంటా గులుగా పట్టిర్రు. ఇది చూసిన కొందరు మహిళా సంఘాలంతా. బీజేపీ సొంత పార్టీ లీడర్లే లోపలి పంచాదులతోని కింద మీద అవుతురానంటే అదే కమలం పార్టీతోని పక్క పాటోళ్ళు క్లోజ్ గుండుడంటే గ్రేటే కదా. అసొంటి ముచ్చట్ను మెచ్చుకునేది పోయి తిడుతుర్రట. ఆ తిట్టేది కూడా ఎవరనుకుంటుర్రు? సీఎం రేవంత్ రెడ్డిని. ఏంది క్లారిటీ వస్తలేదా? అయితే ముచ్చట చూడుర్రి. పబ్లిక్తోని పరిశాన్ ఉంది, బయటి పార్టీలతోని భరించలేనంత రపరపు ఉంది అని అంటే సొంత పార్టీ లీడర్లతో కూడా చెప్పలేనంత శరొచ్చి పడ్డట్టయిందిగా రేవంత్ రెడ్డికి. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ అనుకుంటే పాత ముచ్చట్లను పలుగు పారబట్టి తొవ్వి అప్పటి ముచ్చట్లను ముంగటేసుకుంటారు కొందరు. అది జాలన్నట్టు కొన్ని వద్దుల సంది కమలం పార్టీతోని మంచిగుంటున్నట్టు టాక్ వచ్చే వరకలా అగ్గి మీద గుగ్గిలం మైసాచి అన్న ఎత్తురట కాంగ్రెస్ సీనియర్లు. సరే ఏదో పాత సోపతిలో రేవంత్ రెడ్డి టీడీపీతో మంచిగున్నాడు, ఒకప్పుడు పనిచేసిన పార్యంతో ఏపీ సీఎం చంద్రాలతో కూడా నవ్వుకుంటా కానొస్తున్నారంటే వాళ్ళు ఎక్కగాని బీజేపీ హైకమాండ్ తో కూడా టచ్లుండన్న ప్రసారం జోరుగా సాగుతుండటోని తోటి కాంగ్రెస్ లీడర్లకు పురాగం నస్తలేదట. బీజేపీ పెద్దలను కలుసుడు నాకేం సోకు కాదు, తెలంగాణకు వచ్చే నిధుల కోసమే అని రేవంత్ రెడ్డి చెప్తున్నా గానీ ఆ మాటల్ని హస్తం వర్గాలు పురాగా నమ్ముతలేరట. సరే ఒకవేళ అందుకే కలుస్తుండ అనుకున్నా గానీ మరి పక్క పంటే ఉన్న కర్ణాటక కాంగ్రెస్ సీఎం సిద్ధరామయ్య ఎందుకు కలుస్తలేడు బీజేపీలని అని లాజికులు తీసి లావుగానే మాట్లాడుతున్నారట. ఇదే కాకుండా పార్టీ పవర్లకు వచ్చి ఏడాది అవుతున్నా గానీ ఎంతసేపు ఆయన మార్కు పాలన చూద్దామనే తల్లాడుతున్నాడు గానీ కాంగ్రెస్ వాదులను కలుపుకపోయి పార్టీ పతార పెరిగేటట్టయితే పని చేస్తలేడు అనుకుంటా గాంధీ భవన్ సైడ్ గట్టిగా నేను వచ్చేటట్టు గులుగా పట్టిరట కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు. మరి ఇప్పటికే సీఎం సీటుకు ఎసరు తెస్తురనే ఇన్సైడ్ రిపోర్ట్లు ఇంత వెరుగుతున్నాయి కానీ తగ్గుతలేవాయే. ఇసొంటి టైంలో ఈ పాయింట్లతోని పతారకు ఎఫెక్ట్ తెచ్చుకుంటే కష్టమే పోర్రి అని అనుకుంటూ మాట్లాడుకోబట్టిరు పార్టీల లోపలి ముచ్చట్లు అంటే ఇంట్రెస్టింగ్ అయినటోళ్ళు. వద్దు పద్ధతి కాదు, ఇట్లా చేయొద్దు అని ముద్దుగా ముచ్చట పెట్టుకుంటే చెప్తే ఇనేటట్టు లేనట్టుంది కదా ఈ సర్కారు. తెలంగాణ జనం ఆకలినైనా తట్టుకుంటారు గాని అణచివేతను తట్టుకోలేరు అని బరాబర్ చూయించేతందుకు రోడ్డెక్కి లడాయి చేసినాక అప్పుడు ఎందుకు వచ్చిన పంచాయతీ అని వెనుకకు పోతుంది గవర్నమెంట్. అచ్చం ఇగో ఇట్లా లగచర్ల ముచ్చట్ల అయినట్టే. చెప్తే ఇననోళ్ళని చెడ్డ పేరు వచ్చేదాంక చూసుడంటే గిదే. సర్కార్ మాది, పేరుకు ప్రజాపాలన అని పెట్టుకుంటాం గాని అదే ప్రజలు ఇది తప్పని లొల్లి చేసినా కేసులు పెట్టి అరెస్టులు చేసి లోపటేసిన భూమి కోసం న్యాయం కోసం వెనుకకు ఓం ఏం చేసుకుంటారో చేసుకోరి, చూసుకుందాం ఏడికై తాడికి అని ముందుకు దుంకితే ఇగో ఇట్లా వెనుకడుగు వేయవలసి వచ్చింది. లగచర్ల హకీంపేట్ పోలేపల్లిలా ఫార్మా విలేజ్ నిర్ణయాన్ని వెనుకకు తీసుకుంటున్నామని చెప్పింది గవర్నమెంట్. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతోని కొత్త గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అమాయక గిరిజనుల బిడ్డలను లోపటేసి పేడ్ ఆర్టిస్టులు అనుకుంటా నోటికొచ్చినట్టు మాట్లాడి మందందరితోని అచ్చింతలు వేయించుకున్నాక జరిగిన డ్యామేజ్ ఏందని తెలిసి వచ్చిందో ఏమో గాని మొత్తానికి ఇప్పుడు భూసేకరణని రద్దు చేస్తున్నాం అనుకొచ్చిర్రు. ఏం తెలియని గిరిజనులు వీళ్ళని లోపటేసినా మనం అనుకున్నది చేద్దామని మొండిగా పోతున్న సర్కార్కి ఎదురు నిలబడి బీఆర్ఎస్ వాళ్ళు అన్ని తీర్ల సపోర్ట్ ఇచ్చి మీ వెనుక కాదు
మీతోని కలిసి నడుస్తాం, మీ భూములు గుంజుకొని మీ కడుపు కొడుతుంటే చూసుకుంటూ ఊకోం అని గులాబీ లీడర్లంతా తెలందాక పొద్దాంక అని తేడా లేకుండా దానిలన్న పనితనంతోని ఇదంతా అయ్యిందనుకుంటా మాట్లాడుకోవట్టిర్రు కొన్నొద్దుల సంధి లగచెర్ల లడాయిని సీరియస్ గా ఫాలో అయినోళ్ళు. మేం పబ్లిక్ మంచి కోసం ఇదంతా చేసినాం, ఇప్పుడు రద్దు చేసినామని కాంగ్రెస్ వాళ్ళు కవర్ డ్రైవ్లు చేసుకొని చూసినా గానీ రేపు జనాలు నమ్ముతారా లేకుంటే ఇంకా నమ్ముతారా మీ కథలు అని ముఖం మీద తిడతారో చూడాలి. కర్నూలుకున్న శాపాల కంటే కాంగ్రెస్ లీడర్లకు వచ్చిన కష్టాలే ఎక్కువ ఉన్నాయి పొర్రి. లోకల్ లీడర్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులన్న తేడా లేనే లేదు. మంది ముంగట్నే ఏమాయే హామీలు అనుకుంటా షీరి చింత గట్టినంత పని చేస్తుర్రు. ఇట్లా కాంగ్రెస్ లీడర్లకు వచ్చిన కష్టాలు మన పాలోలకు కూడా రావద్దు పొర్రి. చిగురు మామిడి కాడ ఓ ప్రోగ్రామ్ ఉంటే ఆడికి గెస్ట్ వచ్చిండు మంత్రి పొన్నము. అరే గెస్ట్ వచ్చిన ఆయనను రోస్ట్ చేస్తే ఫీల్ అవుతాడు కావచ్చు అని కూడా వెనక కోలే అక్కడోళ్ళు. పథకాలు వస్తలేవు, రైతు భరోసా రాలే, రుణమాఫీ కాలే అనుకుంటా వరుస పెట్టి అరుచుకుర్రు. మనం ఏమైనా దానం అడుగుతున్నామా, ధర్మం అడుగుతున్నామా? పథకాలు ఇస్తాం, హామీలు అమలు చేస్తాం అంటేనేగా ఓటేసింది. ఏడాదైతున్న ఇయ్యకుంటా నాన్స్తుంటే ఎందుకు కోవాలే అనుకున్నారో గాని ఆడిదాన్నే ఉత్కారేసిర్రు. ఇట్లా ఏది రైతు బంధు కావాలా, రైతు రుణమాఫీ ఇచ్చినాడికైతే తలకాయ సపోర్ట్ చేయాలి. ఇవ్వరు దాకా ఇచ్చిందే అనలే, అదే ఏది రాలే. అమ్మా 5 ఏళ్లలో ₹1,00,000 ఇవ్వకపోతే అప్పుడు అడగకపోతే అప్పుడే కూకుంటుంది. ఇప్పుడు నీకు బరాబర్ 2 లక్షల రూపాయలని రేపటి నుంచి షురు అయితే రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇచ్చినాం. దాని తర్వాత ఇంకొకరు కూడా చెప్తా ఉన్నా, రేషన్ కార్డుతో పాటుగా ఇప్పుడు అందరూ కూడా మహిళలు తయారింటికైనా గుడికైనా బస్సులో ఫ్రీగా వస్తాయని చెప్పిన విన్నారా నా స్పీచ్ ఎలక్షన్ లో? అందరు ముంగట అడిగే వరకల్లా మళ్ళా సపోర్ట్ చేయకపోతే అదో పంచాదని వస్తాయి అన్ని పథకాలు వస్తాయి, మెల్లగా హామీలు అమలైతాయి అని సర్ది చెప్పిండు పొన్నము. పాపం బయట ఎన్నో అంటే ఏమో అనుకోవచ్చు గాని సొంత నియోజకవర్గంలోనే ఇట్లా ఆడోళ్ళు అరుచుకునే వరకల్లా ఇజ్జత్ తీసి గజ్జె గట్టినట్టు కావచ్చు మంత్రి పొన్నం సార్కు అనుకుంటా కామెంట్లు వేయబట్టిర్రు. మా తరపున కూడా మంచిగా అడిగిరు అనుకుంటున్న జనాలు. సర్కార్ హాస్టళ్లల్లా, సర్కార్ బళ్ళల్లా ఎన్ని ఫుడ్ పాయిజన్ల ఇన్సిడెంట్లు అయినా, పురుగుల అన్నం పెడుతుండ్రని తిడుతున్నా చెవిటోళ్ళ ముంగట శంఖ మూదినట్టే అవుతుంది కదా. సర్కార్కు అస్సలు పట్టింపు ఉన్నదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. సర్కార్ అంటే ఆఫీసర్లకు భయం లేదా? మనల్ని ఎవరు ఏం చేయలేరన్న ధీమా ఏమన్నా సిబ్బందులకు పెరిగిందా? లేకుంటే నిత్యం ఫుడ్ పాయిజన్లు అవుతున్నా పెయ్యి దగ్గర పెట్టుకొని పిల్లగాళ్లకు వండి పెడుతున్నట్లయితే లేదు. ఎన్నో మారుమూల బల్లలని కాదు, ఓయూలో కూడా గదే కథ పాడైంది. దినాం చచ్చేటోళ్లకు ఏడ్చేదెవలన్నట్టు దినాం ఫుడ్ పాయిజన్లు అవుతుంటే పురుగులన్నం పెడుతుండ్రని ధర్నాలు చేస్తుంటే స్పందించేదెవలు అన్నట్టే ఉన్నదట మన సర్కార్ వారి వ్యవహారం. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు మారుమూల బళ్ళు హాస్టల్స్నే కాదు ఓయూలో కూడా బువ్వ కూరల పరిస్థితి ఇట్లుంది. ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా అని మెస్లకెళ్లి సాంబార్ బాగోన్లతోటి బయటకొచ్చి బైఠాయించిండ్రు స్టూడెంట్స్ పిల్లగాళ్ళు. ఈ నీళ్ల షార్ తోటి ఎట్లా తింటారని గరమైండ్రు. ఇక పిల్లగాళ్లతోటి దిగొచ్చిన హాస్టల్ వార్డెను ఇప్పటి సంది మంచి తిండి పెడతాం, మళ్ళీ ఇట్లా కాకుండా చూసుకుంటామని హామీ ఇస్తే గప్పుడు పిల్లగాళ్ళు ధర్నాకెళ్లి లేచిండ్రు. సర్కార్ హాస్టళ్లలో చదువుకుంటున్న పిల్లగాళ్ళంటే ఎందుకు ఇంత చిన్న చూపు? నిత్తం ఇన్న అవుతున్నా ఈ సర్కార్ కు ఎందుకు పట్టింపు ఉంటలేదు? కఠిన చర్యలు ఎందుకు తీసుకుంటలేరు? సిబ్బందులకు అధికారుల భయం ఉంటలేదా? అధికారులకు సర్కారోళ్ళ భయం లేదా? వ్యవస్థలన్నీ గాడి తప్పినాయా అన్న అనుమానం వస్తుంది వరుస ఇన్సిడెంట్లు చూస్తున్న చాలా మందికి. దరిద్రుడు తలకడగ పోతే వడగండ్ల వాన కురిసిందట. హాగో మహారాష్ట్రలో మా కథ గట్లనే అయిందని ఒగలు తిట్టుకుంటుర్రు కాంగ్రెస్ కూటములు. ముఖ్యంగా ఉద్ధవ్ శివసేన వాళ్ళు అయితే కాంగ్రెస్ వాళ్ళ దరిద్రం వల్లనే మనం ఓడిపోయినాం, వాళ్ళతోటి పొత్తు లేకుండా మంచిగా గెలిచేదని ఇప్పుడు శాపనార్థాలు పెట్టుకుంటారు. ఇద్దరు పొత్తుల బర్రె నూతుల పడి చచ్చింది అన్నట్టు అయిందట మహారాష్ట్రలో మహావికాస్ ఆగాడోళ్ల పరిస్థితి. కాంగ్రెస్ వాళ్ళని నమ్మినందుకు నిండా మునిగిన మన దుమ్మెత్తి వస్తుండ్రు. ఊపిరి లేనోడు ఉరకపోతే పానం లేనోడు అట్టుకున్నట్టు వాళ్ళకే దేశం లేడ దిక్కు లేకుండా అయిందంటే వాళ్ళని నమ్ముకొని వాళ్ళ తోక పట్టుకొని ఇదితే మనం నిండా మునిగినమని శాపనార్థాలు పెడుతుండ్రు. వాళ్ళతోటి పొత్తులే మన కొంప ముంచిందని బహిరంగంగానే గులుగుతుండ్రు. కాంగ్రెస్ తోటి పొత్తు లేకుండా పోటీ చేస్తే మస్తు సీట్లు వచ్చేటి, అట్టిగా మంది మాటలు పట్టుకొని ఆగమైనం అని ఇప్పుడు వాళ్ళ మీదనే వాళ్ళే దుమ్మెత్తి పోసుకుంటుర్రు. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి మస్తు ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ ఓవర్ కాన్ఫిడెన్సే ఎంవీఏ కూటమి కొంప ముంచిందని తిట్టిపోస్తుండ్రు. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు రామలింగం అన్నట్టు ఓట్లు కాకముందే కాంగ్రెస్ లీడర్లు మంత్రిత్వ శాఖలు పంచుకున్నారు. పంతానికి పోకుండా ఉద్ధవ్ ను సీఎం గా ప్రకటించుంటే ఫలితాలు ఇంకో లెక్కు ఉండేటి అని శివసేన ఉద్ధవ్ వర్గమోళ్ళు కూత కుతుడికిపోయి కాంగ్రెస్ కు శాపనార్థాలు పెడుతుండ్రు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ
పార్టీ పేరుకు జాతీయ పార్టీ గాని ఏ రాష్ట్రంలోనైనా కూడా లోకల్ పార్టీ తోటి జత కట్టకుండా సింగిల్ గా సీటు గెలిచే పరిస్థితి లేకుండా అయింది ఇప్పుడు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ పేరుకు జాతీయ పార్టీ గాని ఏ రాష్ట్రంలోనైనా కూడా లోకల్ పార్టీ తోటి జత కట్టకుండా సింగిల్ సీటు గెలిచే పరిస్థితి లేకుండా అయింది ఇప్పుడు. పేరుకు 130 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ కానీ పట్టుమని 130 సీట్లల్లో గెలవలేని పార్టీ అయిపోయింది. మరి రాహుల్ సార్ పార్టీని ఇట్లనే నడిపిస్తే రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ చరిత్రలనే ఉంటదని అంటుర్రు రాజకీయమోళ్ళు. ఓ దిక్కు కల్తీ ఫుడ్ల పేరు పోయి హైదరాబాద్ పతర పల్సగా అవుతుందని నెత్తి కొట్టుకుంటుంటే ఇంకో దిక్కు కొట్టగూడని కొన్ని కొత్త ముచ్చట్లల్లో కొత్త కొత్త రికార్డులు కొడుతుంది మన భాగ్యనగరం. ఈసారి ఇట్లా డ్రంక్ అండ్ డ్రైవ్ ఫైన్లల్లో కొట్టిర్రు రికార్డు. ఏమనాలో ఏమో పోర్రి. డ్రంక్ అండ్ డ్రైవ్లు పెట్టి ఫైన్లు వేసో కేసులు రాసో పబ్లిక్ భయం పుట్టిద్దామనుకుంటే ఏడా తాగి పోలీసులకు దొరకకుండా ఎట్లా పోవాలని ఆలోచన చేసేటోళ్ళే గాని తాగకుండా బండి నడపొద్దాని ఆలోచన లేకుండా ఇద్దరు కొందరు. ఏడాది సాలైన నాటి సంది ఒక్క హైదరాబాద్నే 53,234 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బుక్ అయినాయని చెప్పి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు జనవరి 1, 2024 వచ్చిన రికార్డులను బట్టి మందు తాగి బండ్లు నడుపుకుంటా దొరికి మొత్తం 53,234 కేసులు బుక్ అయినాయట. అందులో 45,394 కేసులు 2 వీలర్లవి అయితే 5,364 కేసులు 4 వీలర్లవి, కడమ 2,407 కేసులు 3 వీలర్ బండ్లవట. అంతేకాకుండా పీకల దాంక దాగి బండ్లు నడిపినందుకు హైదరాబాద్ లేసిన ఫైన్లు ఎంత అని లెక్క తీస్తే 10,69,00,000 అని తేలిందట. పైసలు పెట్టి తాగి మళ్ళా పోలీసులకు దొరికి కట్టిన ఫైన్ల పైసలు ఇంత అన్నట్టు. ఇంట్లో బగ్గ తాగి లిమిట్ దాటిన వాళ్ళకు కొందరికి 10,000 దాకా కూడా ఫైన్లు వేస్తే ఇంకొందరిని జైలు కూడా పంపిరట. అయినా ఇంటన్నారంటారు కానీ ఎందుకు వచ్చినారా పరప చెప్పుర్రి. సరే తాగితే తాగిర్రు, ఇంత తెచ్చుకొని ఇంట్లో తాగితవా? సరే దోస్తులతో బార్లో పర్మిట్ రూమ్ లో తాగితే బండో ఆటోనో బుక్ చేసుకొని పోతావా? తప్పదాగి బండ్లు బయటికి తీస్తే ఎవరికి గుద్దినా ఏడవడ్డా పానాలకు పరిశానే. అయ్యో ఎట్లా పడ్డావు అని అడిగితే ఎవరికైనా చెప్పుకున్నా సిగ్గుపోతుంది. మరి తాగి పడ్డా అని చెప్పుకునే అందుకు శరం అనిపిస్తలేని తిట్టిపోస్తారు. మీదికెళ్ళి పెద్ద పెద్ద దెబ్బలు తాకితే కుటుంబాలే రోడ్డున పడతాయి. అది చాలంటే ఈ కేసులు ఫైన్లలోటి అవసరమా చెప్పురి? ఆలోచన చేసుకోర్రి, ఆగంగా ఆకుర్రి. ఎవరైనా సెలబ్రిటీలు ఇడుపు కాయడం అనుకుంటే చాలు వాళ్ళ ఇంతోల కంటే పబ్లికే ఎక్కువ పరిచయం అవుతుంటారు. వాళ్ళు మళ్ళా కలిస్తే బాగుండు అని తెగ పోస్టులు మీమ్స్లు చేసుకుంటా బాగా ఎమోషనల్ ఫీల్ అవుతుంటారు. అట్లా సమంత నాగ చైతన్య విడాకుల మీద కూడా బాగా హడావుడి ఉండే. ఎవరు ఎంత ఫీల్ అయితే మాత్రం రెండో పెళ్లి కాకుండా పోతుందా? ఎట్లా పెళ్లి పనులు కూడా షురు అయినాయి. ఊర్ల పెళ్లిళ్ళకి సోషల్ మీడియా హడావుడి అన్నట్టు జర్ర సెలబ్రిటీల లగ్గం అంటే చాలు సోషల్ మీడియా అంతా ఎక్కడ లేని హడావుడి చేస్తుంటది. అట్లనే మొన్నటిదాకా నాగ చైతన్య శోభితల పెళ్లి క్యాసెట్ కూడా నెట్ఫ్లిక్స్ కు 50 కోట్లకు అమ్ముతుర్రు అని గుసగుసలు నడిచినాయి కదా. ఆ గుసగుసలేనట. అసొంటిదేం లేదు, దగ్గరోళ్ళనే పిలుస్తున్నాం పెళ్లికి అని చెప్పిర్రాలు ఇంటోళ్ళు. ఇక ఇలా చైతు శోభిత మంగళతానం ఫోటోలు బయటికి వచ్చుడుతోని ఇంటర్నెట్ లో ఇరగ మరగ తిరగబట్టినాయి ఈ ఫోటోలు. ఈ తీర్ల అక్కినేని ఇంట్లో పెళ్లి పనులు షురు అయినాయి. ఇద్దరు ఒకదాన ఉసబెట్టి పసుపు తానాలు చేపిచ్చిర్రు. ఒకళ్ళు చూసుకుంటా చిన్నగా ముసుముసు నవ్వులు నవ్వుతుర్రు. ఇది ఒక్క సంబరమే కాదు, మొన్ననే నాగార్జున చిన్న కొడుకు అఖిల్ కు కూడా పెళ్లి ఫిక్స్ అయినట్టు కొన్ని ఫోటోలు బయటికి ఇచ్చేసరికి అబ్బరో కొడుక అయితే అక్కినేని ఇంట్లో డబల్ జోష్ అనుకుంటా సోషల్ మీడియా అంతా కోడై కూసుడు చాలు చేసింది అనుకుంటా మాట్లాడుకుంటుర్రు ఈ సంగతి తెలిసిన నెటిజనాలు. సుశిరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.